Hello guys, welcome back to my YouTube channel. So guys, ఫ్రెషర్స్, స్టూడెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఈ 3 కేటగిరీస్ వారికి సంబంధించి 2 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 2 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్‌లీ ఈ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఒక పొజిషన్‌కి సంబంధించి రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే ఉంటుందండి. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి ఆన్ సైట్ మోడ్‌లో ఉంటుంది. సో ఆఫీస్ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి సూపర్ ప్రెక్యూర్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించి రిమోట్ వర్కింగ్ మోడ్‌లో హ్యూమన్ రిసోర్సెస్ ఇంటర్న్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే ఉంటుందండి. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ మోడ్‌లో ఉంటుందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ అవుతుందండి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ హెచ్ఆర్ టీమ్ యొక్క డైలీ ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. ఎండ్ టు ఎండ్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌కి సంబంధించి టీమ్‌కి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుందండి. అండ్ అలాగే డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌కి సంబంధించి టీమ్‌కి సపోర్ట్‌ని అందించడము లైక్ జాబ్ పోస్టింగ్, స్క్రీనింగ్ అప్లికేషన్స్, రివ్యూవింగ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్స్, ప్రిపేరింగ్ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అండ్ ఆల్సో ప్రెజెంట్ డిగ్రీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ పై బేసిక్ నాలెడ్జ్ వంటివి ఈ పొజిషన్‌కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ డ్యూరేషన్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6 మంత్స్ వరకు ఉంటుంది. సో పర్ మంత్ వీళ్ళు 5,000 వరకు సాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో సాలరీ చాలా తక్కువైతే మెన్షన్ చేశారండి. బట్ ఫుల్ టైమ్‌గా కన్వర్ట్ అయిన క్యాండిడేట్స్‌కి సాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది కాబట్టి ఇంటి నుంచి ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ జెన్యూన్ కంపెనీ అండి. ఎటువంటి ఫీస్ కూడా ఈ కంపెనీ కలెక్ట్ చేయదు. మీ టాలెంట్‌ని బట్టే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి గ్రో కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా అగైన్ ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించి జీఆర్‌సీ ఇంటర్న్ పొజిషన్‌కి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా అయితే కన్వర్ట్ అవుతుందండి. అండ్ వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళకి హై ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ చేశారండి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే అసిస్ట్ ఇన్ డెవలపింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ సైబర్ డిఫెన్స్ స్ట్రాటజీస్, మానిటర్ అండ్ అనలైజ్ సెక్యూరిటీ అలర్ట్స్ అండ్ కండక్ట్ సెక్యూరిటీ అసెస్మెంట్స్, డాక్యుమెంట్ ప్రొసీజర్స్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బీటెక్, ఎంటెక్ ఆర్ ఎంసీఏ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ సైబర్ సెక్యూరిటీస్ రిలేటెడ్ డిగ్రీ ఉన్న వారికి హై ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే మెయిన్‌లీ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్‌లో 2021, 2022 అండ్ 2023 బ్యాచెస్ వాళ్ళు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సైబర్ సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. గుడ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలండి. అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ అండ్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి ప్రీవియస్‌లీ ఏదైనా ఇంటర్న్‌షిప్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 2.8 ఎల్‌పిఏ నుంచి 4.8 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టైపెండ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి.
అండ్ ఫుల్ టైమ్‌గా కూడా ఈ పొజిషన్ అయితే కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ రోల్ అయితే కన్వర్ట్ చేస్తారు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. ఆన్ సైట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుందండి. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ పొజిషన్‌కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.